అందరికీ తెలుసు ఆర్గానిక్ క్రీమరీ ఐస్బర్గ్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్స్ పేరుతో 12 సంవత్సరాల నుంచి మనం బిజినెస్ చేస్తున్నాం. ఇండియాలో ఫస్ట్ ఆర్గానిక్ ఐస్ క్రీమ్ బ్రాండ్ కింద నెల్లూరు నుంచి స్టార్ట్ చేసి రఫ్లీ 85 అవుట్లెట్స్ పాన్ ఇండియా స్టార్ట్ చేస్తున్నాం. ఆర్గానిక్ క్రీమరీ పేరుతో 2.0 వర్షన్ కింద హైదరాబాద్కి వచ్చి కూడా 1.5 year అయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ 5 అవుట్లెట్స్ ఓపెన్ చేసాం. 6th అవుట్లెట్ నెక్స్ట్ మంత్ కూడా మళ్ళీ చందానగర్ ఓపెనింగ్ ఉంది, తర్వాత విజయవాడ ఓపెనింగ్ ఉంది. సో పాయింట్ ఏంటంటే ఇక్కడ ఓపెనింగ్ కన్నా కూడా ఎటువంటి ప్రోడక్ట్ మనం మార్కెట్కి ఇస్తున్నాం, ఎలాంటి ప్రోడక్ట్ని కస్టమర్ సాటిస్ఫై మళ్ళీ రిటెన్షన్ కింద వస్తున్నారు అనేది మేజర్ అజెండా. సో మనం ఇప్పటిదాకా అన్ని స్టోర్లలో కూడా మురళీమోహన్ గారు, జేడి లక్ష్మీనారాయణ గారు, బ్రహ్మానందం గారు అందరూ వచ్చారు స్టోర్లకి. ఇక్కడ మన ఏసరావు నగర్ అవుట్లెట్ ఈరోజు November 23rd సండే ఓపెన్ చేస్తున్నాం. అందరు మెచ్చిన నటుడు తనిఖీల్ వర్ణి గారు ఈరోజు ఇన్వైట్ చేసాం. సార్ చేతుల మీదుగా ఈ స్టోర్ ఓపెన్ అయింది. ముందుగా అభినందనలు. ఎందుకంటే నేను వచ్చేటప్పుడు అంటే ఈ ప్రోడక్ట్ అసలు ఏమిటి అని వివరంగా తెలుసుకున్నాకే నేను ఒప్పుకున్నాను. ఎందుకంటే చాలాసార్లు ఆర్గానిక్ అనేది ఊరికే నామకే వాస్తే పైన పెట్టేసి, ఎందుకంటే ఇప్పుడు 2 ప్రోడక్ట్స్ ఉన్నాయనుకోండి, ఒకటి నార్మల్, 2 ఆర్గానిక్. నార్మల్ 500, ఆర్గానిక్ 700 అంటే 700 కొంటాం. ఉత్తి చేస్తే లేబుల్ తప్ప ఏముండదు అందులో. అలా కాకుండా నేను చాలా తక్కువ సార్లు జీవితంలో ఒక 25-30 సార్లు కన్నా ఎక్కువ తిని ఉన్నాను ఐస్ క్రీమ్. ఇది వివరంగా చెప్పిన తర్వాత దీన్ని ఎంత ప్యూర్గా, ఎందుకంటే మార్కెట్లోకి వెళ్ళాలంటే రెగ్యులర్గా ఉన్న దానికైనా భిన్నమైనది ఏమైనా ఇస్తే మన కస్టమర్స్ వాళ్ళకి ఆనందం. ఎందుకంటే ఇవాళ ఐస్ క్రీము నెక్స్ట్ జనరేషన్ జీవితంలో ఒక భాగం అయిపోయింది. అంచేత దాన్ని జనరల్గా ఏమిటంటే ఈ డయాబెటిక్, ఈ చిన్నపిల్లలకే ఆరంభం నుంచి షుగర్ ఇవ్వడం, ఇవన్నీ ప్రమాదకరమైనవి. ఇలాంటి క్రమంలో ఒక ఆర్గానిక్ అంటే స్వచ్ఛమైన పాలు, నేచర్ నుంచి వచ్చే ఫ్రూట్స్, అక్కడ గింజలు, అలాంటి వాటిని ఇవ్వడం అనేది కొంత ఆశ్చర్యంగా తర్వాత ఆనందంగా ఉంది. ఇప్పుడు నేను టేస్ట్ కూడా చేశాను 2-3 రకాలు, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి. బహుశా వెళ్ళేటప్పుడు కొనుక్కుని కూడా పోతానేమో. సో సుహాస్ ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు దానికి R&D అంటారు, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్. జనంలోకి ఎలా పెడుతుంది, వాళ్ళ ఆరోగ్యాన్ని కూడా ఆలోచించి ఇలాంటి షాప్ పెట్టడం అనేది చాలా ఆనందించదగ్గ విషయం. ఖచ్చితంగా ఆల్రెడీ ఇన్ని అవుట్లెట్స్ పెట్టాడు కాబట్టి ఇది దినదిన ప్రవర్ధమానం. అంటే ప్రతి ఏడాది ఒక 4-5 బ్రాంచులు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. రావాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. మై విష్ ఇంత మంచి ఈ ప్రోగ్రాం. సో ఏదైనా ఒక వ్యాపారం చేస్తున్నప్పుడు కేవలం ఆదాయమే కాకుండా అందులో ఆనందాన్ని కూడా వెతుక్కోవడం అనేది గొప్ప విషయం. సో అందువల్ల నేను ఇక్కడ రావడం జరిగింది. ఒక్కసారి సుహాస్కి వాళ్ళ శ్రీమతికి ఇద్దరికి ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ. ఇది దినదిన ప్రవర్ధమానం ఒక అవ్వాలి, జనంలో మంచి పేరు. ఎందుకంటే గుడ్ విల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. ఫలానా చోట తింటే ఇబ్బంది లేదు అన్న ఎప్పుడైతే సంపాదించుకున్నారో ఎవ్రీథింగ్ ఫాలోస్. తర్వాత ఆర్థికమైన కీర్తి అవన్నీ. సో వన్స్ అగైన్ ఆర్గానిక్ క్రీమీ, అంతేగా ఇండియాస్ ఫస్ట్ ఆర్గానిక్ క్రీమీ ఐస్ క్రీమ్ ఇది. ఐస్బర్గ్ అన్నారు. ఐస్బర్గ్ అంటే యాక్చువల్గా మంచు కొండ యొక్క అంచు మాత్రమే, పోయిన కొద్దీ బోల్డ్ అంత ఉంటుంది అది. అంచేత ఇంకా వృద్ధిలోకి రావాలి ఈ సంస్థని మనస్ఫూర్తిగా పరమేశ్వరుని ప్రార్థిస్తూ ఆల్ ది బెస్ట్, గాడ్ బ్లెస్ యూ.